భారీగా గంజాయి పట్టివేత. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ గాంధారి మండలంలోని జమిని తండాకు చెందిన గెలోత్ సత్నం వినోద్ శంకర్, నల్గొండ జిల్లాలోని అంబాల గ్రామ చెందిన తిరుపతి అనే వ్యక్తులు గంజాయిని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల నుంచి తీసుకొచ్చి కర్ణాటక సరిహద్దులో నిల్వ చేసి అక్కడి నుండి మహారాష్ట్ర, నాందేడ్ తదితర ప్రాంతాలకు తరలిస్తుండగా సమాచారం మేరకు ఉదయం నిజాంసాగర్ మండలంలో మాగి, నర్సింగరావుపల్లి గ్రామ శివార్లో ఎక్సైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న 2 కార్లను వెంబడించగా ఒక కారును పట్టుకోవడం జరిగిందని, మరొక కారు పరారైనట్టు తెలిపారు. గంజాయి తరలిస్తున్న స్కార్పియో వాహనం, ద్విచక్ర వాహనంతో పాటు 2 వ్యక్తులను అరెస్ట్ చేయగా వారి వద్ద నుంచి 90 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, వీటి విలువ సుమారు 22 లక్షల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ సంబంధించినటువంటి ప్రధాన అక్యూజులు 3 ఉన్నటువంటి వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలవత్ సత్నము, వినోద్ అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ డప్పు శంకర్, వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి, ఇతను కూడా సదాశివ నగర్లో ఉంటున్నాడు. ఇతను ప్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం, అంబాల, నల్గొండ జిల్లా. వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరిహద్దులో డంపు పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తారని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి నిజాంసాగర్ దగ్గర, అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో 5:30 మార్నింగ్ 5:30కి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న, అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్, మన రామ్ కుమార్, అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమారు, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, 2 సందీప్లు ఉన్నారు, ఇంకా అభిషేక్. వీళ్ళందరూ కూడా వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైకు TS17 E998, స్కార్పియో TG30 2589, ఇంకో కారు కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి తిరుపతి, పాలపు తిరుపతి, సన్నాఫ్ ఎల్లయ్య. ఈరోజు ప్రధాన ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలాత్ సత్నం అనే అతని దగ్గర పనిచేస్తాడు, సత్నం అనే అతను. ఈ సత్నంది జమిని తండాని, అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు నిజాం సాగర్ దగ్గర మనకి చౌరస్తా, నిజాం సాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర నర్సింగరావుపల్లి నుంచి నిజాం సాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం వచ్చేసి 45 ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు, 45. దాంట్లో 2.01, 2.17 అలా డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే 90 కేజీల 830 గ్రాములు టోటల్ సీజ్ చేసాం. దీని ఖరీదు వచ్చేసి 22,50,000. ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్, ఇది 2024 రిజిస్ట్రేషను, TC30 2589 అనే వెహికల్. అదేవిధంగా బైకు, వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 28 లక్షలు. మొత్తం 50 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇది నాందేడ్కి తీసుకుపోయి నాందేడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు 2 దొరికారంటే తిరుపతి, సత్యం దొరికారు. సత్నం గెలోత్ సత్నం. మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాను, పేపర్ కూడా, మీకు కావాలంటే కూడా నేను మిస్ అది దాంట్లో పరారయ్యారు. ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్లో మార్నింగ్ నైట్ 12:30 నుంచి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. మార్నింగ్ 5:30కి ఇది దొరకడం జరిగింది. పర్టికులర్గా ఇది NDPS యాక్ట్, చాలా మీ అందరికి తెలిసిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 అండర్ సెక్షన్ 20B 2Cలో బుక్ చేయడం జరిగింది. ఇది రుజువు అయితే అప్ టు 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 110 కేజీలు దొరకడం అనేది చాలా పెద్ద కేసు గాంజాకి సంబంధించి. ఎన్ని నెలలు సార్? 110 కేజీలు అంటే 110, 90 2 వెహికల్స్ అప్రాక్సిమేట్లీ 50.